భయ్యా ఉన్న వెహికల్ ఇది, రావాల్సిన కలర్ ఇది. అయితే కస్టమర్ ఇండియాలో లేడు భయ్యా, మీరే ఒక మంచి బండి చూసి పర్చేజ్ చేయడం చెప్పారు. ఈ బండి పర్చేజ్ చేసాం. ఈ బండి చూసినారా, ఇది మంచి బండి అని అనుకుంటున్నారు కదా మీరు. బండి పైన అవుట్లుక్ కాదు, మెయిన్ ఒరిజినాలిటీ ఇంపార్టెంట్. ఈ బండి ఒరిజినాలిటీ ఉంది కాబట్టి నేను పర్చేజ్ చేశాను. కస్టమర్కి ఫోటోస్ సెండ్ చేశాను, ఓకే అన్నాడు. అయితే ఫైనల్గా దీనికి రావాల్సిన కలర్ ఇది. అయితే కలర్ కోసం బ్లాక్ కలర్ ప్యానల్స్ పర్చేజ్ చేయించాను, కలర్ మిక్స్ చేయించాను. అంటే కస్టమర్ పంపించిన ఫోటోస్ని బట్టి కలర్ మిక్స్ చేయించాను. మడ్గాడ్ మీద అప్లై చేయించాను, మడ్గాడ్ కస్టమర్కి పంపించాను, ఓకే చెప్పాడు. ఆల్ ప్యానల్స్ మీద అప్లై చేయించాను, స్టిక్కర్స్ చదివించాను, క్లియర్ కొట్టించాను. ఫైనల్గా బండి అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చింది. కస్టమర్కి సెండ్ చేశాను, ఫుల్ హ్యాపీ అయిపోయాడు. అయితే ఈ స్టోరీ అంతా మీకు ఎందుకు చెప్తాకుండా, మీరు దగ్గర ఉన్నా లేకపోయినా మన అవుట్పుట్ అనేది ఒక షోరూమ్ బండి ఎలా ఇస్తామో అలాగే ఇస్తాం. చాలా మంది అడుగుతున్నారు, మీరు కరిజ్మా ఒకటే చేస్తారా అంటే, డబ్బు పెట్టుకోగలిగితే ఏ బండి అయినా చేస్తానో ఆ బండికి సంబంధించిన 70% ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ కంపెనీలో దొరకాలి. అది దొరికినప్పుడే ఆ బండ్లు మాత్రమే చేస్తాను. ఏ అంటే ఈ చేయను, ఒరిజినల్ పార్ట్స్ చేస్తేనే బండి ఎగ్జాక్ట్గా ఉంటే, లోకల్ పార్ట్స్ చేయడం వల్ల లైఫ్ ఉండదు. దీనికి సంబంధించిన అనకాపల్లి వెహికల్ ఫుల్ వీడియో చూసుకుంటే కింద కనబడుతుంది కదా, అక్కడ క్లిక్ చేసి ఫుల్ వీడియో కానీ చూసేయండి. థ్యాంక్ యూ.